చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నమస్కారం అండి. నా పాపకి చాలా అన్యాయం జరిగింది. మన ప్రభుత్వంలో న్యాయం చేస్తారని మీ ముందుకు వచ్చి ఆడదాన్ని పోరాడుతున్నారు. మీ సహాయం నాకు కావాలండి. మీరు నాకు న్యాయం చేయాలండి. నా బిడ్డను చాలా దారుణంగా చంపారు. శవాన్ని కూడా ఇవ్వలేదు, కనీసం అస్థిలు కూడా ఇవ్వలేదండి. దాన సహారాలు చేసుకుంటాను. పిల్లలు ఈ వస్తువులు ఒంటి మీద ఉన్న ప్రూఫ్లు కూడా లాస్ట్గా చివరి చూపు చూసుకుందామని కూడా అవి కూడా ఇవ్వలేదండి. చాలా దారుణం చేశారు పాపని. మీరందరూ నాకు సహాయం చేయాలండి. మీ ముందుకు వచ్చి ప్రాధాయపడి ఆడదాని చేతులు జోడించి దండం పెడుతున్నానండి. నా బిడ్డకి న్యాయం చేయాలండి. మన ప్రభుత్వంలో న్యాయం చేస్తారని మీ ముందుకు వచ్చి నా బాధ అంతా చెప్పుకుంటున్నానండి. ఏళ్ళు పుట్టిన సర్టిఫికేట్ ఇది 13 ఏళ్ళండి పాపకి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 32 ఏళ్ళని రాశారు. నాకే 30 అంటే నా పాపకి ఎలా 32 ఉంటాయండి. అన్నీ తారుమారు చేశారు. పాపని బట్టలు కూడా ఒంటి మీద ఉన్న బట్టలు రివర్స్, ప్యాంటు బ్రా వెనక్కి రివర్స్ వేశారు. మొత్తం దారుణంగా చేశారండి. అసలు శవాన్ని చూపిలా, కనీసం నా పిల్ల అచ్చకం చేసుకుంటా కూడా నాకు లేదు. ఆఖరి చూపు చూసుకుంటా బాడీ కూడా నాకు ఇవ్వలేదు. పాప గుర్తులు ఉన్నాయి, అయ్యనా చూసుకుంటా ఆఖరిసారి ఇవ్వండి, అది కూడా ఇవ్వట్లా. నన్ను చాలా దారుణం చేస్తారండి. నా బిడ్డని ఇలా చంపారు, నన్ను ఇలా చేస్తా అంటున్నారు. నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? నాకు తల్లిదండ్రి, భర్త కూడా లేరు, చనిపోయారు భర్త కూడా. మీరు న్యాయం చేయవలసిన స్టేషన్ చుట్టూ తిరిగితే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడట్లా. పోలీసు వాళ్ళు కూడా రేపు రమ్మ ఎల్లుండి రమ్మేనంటే చెప్పాను. ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఏం ప్రూఫ్లు? ఇప్పుడు బిడ్డ కళ్ళ ముందు చంపి ఇలా శవాన్ని కూడా ఇంకేం ప్రూఫ్లు తేరండి? నేను ఒంటరి ఆడదాన్ని, కష్టపడి బతకాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రాణపోయి ఎలా బతకాలి? ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను చంపుతాను. ఎమ్మడి పడతారు ఆటోలు వేసుకొని, బండ్లు వేసుకొని. వాళ్ళ మేన్న చనిపోయిన ఆమె మా చెల్లండి. పిల్ల పేరు గుర్రం బుజ్జమ్మ, వయసు 13 ఏళ్ళు. మా నాన్నగారు చనిపోయారని మా అమ్మ మా మధ్యన షాప్లో పెట్టింది. ఇంట్లో జరక్క ఇద్దరం షాప్కి వెళ్ళి వస్తుంటే అబ్బాయి పిల్లని చేయబట్టుకొని తీసుకొని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మోళ్ళకి చెప్పేలోపు ఆటోలో వేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మేము కిందకి వెళ్ళి ఎతికేపటికి వాళ్ళ చుట్టాలు శ్రీను అని చెప్పి కింద బట్టలు అమ్ముతారు. ఆయన అడిగితే మీ అమ్మాయిని కొట్టుకొని ఆటోలో వేసుకొని తీసుకెళ్లారమ్మా ఇప్పుడే అని చెప్పారు సార్. చెప్పగానే మేము పెద్ద మనుషుల దగ్గర. నా పేరు చెన్నిపాటి సుధారా అని, గుర్రం బుజ్జమ్మ గురించి న్యాయం జరగటానికి మా దగ్గరికి వచ్చారు. గుర్రం దుర్గమ్మ వాళ్ళ అమ్మ పేరు. 7 సంవత్సరాలు అవుతుందండి ఈ కేసు వచ్చి, న్యాయం జరగలేదు. అందుకనే మా దగ్గరికి వచ్చారండి వీళ్ళు. న్యాయం జరగాలి, అతనికి ఉరిశిక్ష పడాలి. ఆ అబ్బాయికి ఎంత దూరం అన్నా వెళ్తాం, న్యాయం జరిగిన దాకా పోరాడతాము. అదండి.